నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మత మార్పిడులకు బ్రేక్ వేసేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మత మార్పిడి తర్వాత అట్రాసిటీ చట్టం కింద నమోదైనటువంటి కేసులపైన కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. క్రైస్తవంలోకి మారిన వాళ్ళు ఎస్సీ హక్కులు పొందలేరని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు మాత్రమే ఆ హక్కులను పొందుతారంటూ కూడా తేల్చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తుది ఉత్తర్వులు వెల్లడించింది ఈరోజు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎట్లాంటి అనుమతులు లేకుండా చర్చ్ నిర్వహించడం పైన అక్కడ రామిరెడ్డితో పాటు స్థానికులంతా కూడా అభ్యంతరం చెప్పారు. వాళ్ళపైన అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటూ వాళ్ళు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తూ ఉండడంతో క్రైస్తవుడవుతారని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పుట్టుకతో హిందువైన క్రైస్తవం స్వీకరించడంతో ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందరంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవు అంటూ కూడా కోర్టుకెళ్లారు. ఈ ఫిర్యాదులు చట్ట వ్యతిరేకమని, తమపై పెట్టినటువంటి కేసుకు విచారణార్హత లేదని కూడా వాదించారు. రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని తేల్చెప్పేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్థులే ఎస్సీలు అవుతారని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. 2025 మేలో ఏపీ హైకోర్టు ఇచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాల్లో మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ కూడా తేల్చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరంటూ కుండబద్దలు కొట్టేసింది. మతం మారితే కుల సర్టిఫికేట్ రద్దు కాకపోయినా చట్టం మాత్రం వర్తించదంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పేసింది. మాట్లాడదాం ఇదే అంశం పైన. డిబేట్లోకి వస్తున్నారు మనతో పాటు హమారా ప్రసాద్ గారు, రాష్ట్రీయ దళిత సేన నాయకులు, అట్లాగే గాలి వినోద్ కుమార్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఈ తీర్పును ఎట్లా చూస్తున్నారు హమారా ప్రసాద్ గారు? ఈ దేశంలో రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాడ్ అన్నటువంటి కామెంట్స్ కూడా మన గతంలో అలహాబాద్ కోర్టు విషయంలో కానీ, అంతకుముందు పాండిచ్చేరి కేసు విషయంలో కూడా ఇట్లాంటివి రావడం జరిగింది. సో ఈ రిజర్వేషన్లు ఇక వర్తించవు క్రిస్టియానిటీలో ఉంటే అన్న తీర్పుని ఎట్లా చూడొచ్చు? 100% అండి. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, ఇక్కడ వచ్చిన తీర్పు ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధమైన తీర్పు ఇది. రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉంది ఏంటంటే, హిందూ మతంలో కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో ఉన్న అసమానతల వల్ల, అంటే దళిత సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకు అస్పృశ్యులుగా చూడడం జరిగింది. వాళ్ళకు ఇలాంటి ఇబ్బందులు హిందూ సమాజంలో జరగడం వల్ల వాళ్ళకు స్పెషల్ కోర్సు, అంటే స్పెషల్గా రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళను ఎందుకు ఇప్పుడు హిందూ మతంలోనే చెప్పారు తప్పించి ఆ రోజు చట్టాలు తయారు చేసినప్పుడు వేరే మతాల గురించి మాట్లాడలేదు. అవును, స్పష్టంగా క్లియర్ గా హిందూ మతం వాళ్ళు మాత్రమే అని చెప్పేసి 1950 ప్రెసిడెంట్ రూల్ ఉంది. స్పష్టంగా క్లియర్ గా ఉంది. సో అక్కడ అసమానతలు అనేటి హిందూ మతంలో ఉండే కాబట్టి ఆ రోజు వాటి నుంచి వాళ్ళను బయటకు తీసుకురావడానికి, వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా డెవలప్ చేయడానికి కోసము వాళ్ళని హిందూ సమాజంలోనే ఉంటూ వాళ్ళని డెవలప్ చేయడానికి రిజర్వేషన్ సిస్టమ్ లాంటివన్నీ పెట్టేసి వాళ్ళకి హక్కులు ఇవ్వడం జరిగింది మాకు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే మా సామాజిక వర్గంలో మత మార్పులు అనేది బాగా జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా మేము దళిత క్రిస్టియన్లము, లేకుంటే దళిత ముస్లింలము, అసలు రాజ్యాంగంలో ఈ పదాలే లేవండి. ఇవన్నీ కూడా వీళ్ళు సృష్టించుకున్న పదాలు. సో రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇలాంటి పదాలు లేవు. వీళ్ళకు రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వాలని చెప్పి కూడా ఎక్కడ లేదు. వాళ్ళకు కూడా క్రిస్టియన్లకు కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ అనుభవించమని చెప్పండి వాళ్ళకి. వాళ్ళు ఆ రిజర్వేషన్ అనుభవించకుండా ఇంకా సర్టిఫికేట్ లో హిందువులము అని చెప్పేసుకొని డబుల్ బెనిఫిట్ లాగా తీసుకుంటున్నారు. ఇది డబుల్ బెనిఫిట్ అనే కంటే కూడా సమాజాన్ని, రాజ్యాంగాన్ని,
మొత్తం వ్యవస్థను చీటింగ్ చేయడం, ఇది మోసం చేయడం అంటారు దీన్ని. నిజమైన దళితుడికి చెందాల్సిన హక్కుని ఎవరో ఒక మతం మారిన వాడు అక్రమంగా తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇది సమాజంలో వీళ్ళందరూ ఏం చెప్తారంటే, ఎవరైతే మతం మారిన వీళ్ళందరూ ఏమంటారంటే, రాజ్యాంగం మాకు చెప్పింది, మా రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, ఏ మతమైనా తీసుకునే హక్కు మాకుంది. హ్యాపీగా తీసుకోండి, నీకు కాదనట్లేదు కదా. నీకు బుద్ధి పుట్టిన మతంలోకి వెళ్ళిపో, నేను ఆ మతంలో పోకు ఈ మతంలో వెళ్ళొద్దని చెప్పి మేము చెప్పట్లేదు. నీ ఇష్టం ఉన్న మతంలో పో, నీకు హక్కు కనబడ్డది. దాని కిందనే ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ నీకు ఎందుకు కనబడతలేవు? ఏ మతంలోకి అయితే నువ్వు పోతున్నావో ఆ మతంలోకి వెళ్ళినప్పుడు ఆ రిజర్వేషన్ తీసుకో, ఆ సర్టిఫికేట్ తీసుకో. అక్కడ మాత్రం మళ్ళా వేరేలాగా బిహేవ్ చేస్తుంటారు.